అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఈ రోజు మళ్ళీ మీ ముందుకి నేను సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి అదే ఈ రోజు కొబ్బరి పాలతో పలావ్ చేయబోతున్నాను దాని కోసం ముందుగా 2 కప్స్ రైస్ తీసుకున్నాను ఆ 2 కప్స్ రైస్ ని శుభ్రంగా కడుక్కొని దీన్ని వాటర్ వేసుకొని పక్కగానే కాసేపు నానబెట్టుకుందాం ఈ రైస్ ని చూడండి రైస్ శుభ్రంగా కడుక్కొని ఇందులో వాటర్ వేసుకొని రైస్ నానబెట్టుకుంటున్నాం ఇది ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి రైస్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాం ఇప్పుడు కొబ్బరికాయని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి మనం చూడండి ముక్కల్ని ఈ విధంగా కొబ్బరికాయ నుంచి తీసుకున్నాం వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలను అయితే తీసుకుందాం మనం ఇప్పుడు మిక్సీ అయితే వేసుకున్నా దీన్ని ఇప్పుడు పాలను తీసుకుందాం ఇందులోంచి వాటర్ వడకట్టుకుందాం ఇలా చూడండి ఆ కొబ్బరి నుంచి కొబ్బరి పాలు అయితే ఇలా తీసుకున్నాం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం కుక్కర్ పెట్టుకొని కొబ్బరి పలావ్కి అయితే రెడీ చేసుకుందాం గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాం ఇందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుందాం పలావ్ కదండి అన్నీ కొద్ది జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందాం చూడండి బిర్యానీ మసాలా దినుసులు ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఆనియన్స్ బాగా వేగాలి ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు అందులో 3 పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ పచ్చి బఠానీ వేస్తున్నాను పచ్చి బఠానీ నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం జీడిపప్పు వేస్తున్నాను బంగాళదుంపలు వేసుకుంటున్నాను మన ఇష్టం అండి వెజిటేబుల్స్ వేసుకుని ఇంకా బీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ బంగాళదుంప పచ్చి బఠానీ వేసాను కదా ఆనియన్స్ ఇవి బాగా వేగాలి జీడిపప్పు కూడా వేసాను పులావ్ కదండి మనం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు చిన్నపిల్లలు బయట అయితే తిన్నారు కదా ఇందులో వేసుకొని పెడితే తింటారు ఇప్పుడు కొంచెం పుదీనా ఇది బాగా వేగాలండి కొంచెం సాల్ట్ వేసుకుందాం చూడండి అన్నీ వేస్తాం కదా క్యారెట్ బంగాళదుంప జీడిపప్పు పచ్చి బఠానీ అవి వేగే కొంచెం మనకి టేస్ట్కి బిర్యానీ మసాలా వేసుకుందాం వెజిటేబుల్స్ అవి వేగిపోయావండి ఇదిగో ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న రైస్ ఉంది కదా అది కూడా వేసేద్దాం నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను చూడండి రైస్ వేసేసాను కదా ఇవి ఇప్పుడు బాగా కలుపుకుందాం దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు నేను 2 కప్స్ రైస్ వేసుకున్నాను అంటే 4 కప్స్ కొబ్బరి పాలు పోసుకుందాం 2 కప్స్ రైస్ తీసుకున్నాం ఇప్పుడు 4 కప్స్ కొబ్బరి పాలు పోసుకుందాం కొబ్బరి పాలే లేదు కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి కొబ్బరి పాలు 2 కప్స్ రైస్ తీసుకున్నాను 4 కప్స్ కొబ్బరి పాలు వేసుకున్నాక ఇప్పుడే టేస్ట్ చూడండి ఏదైనా సరిపోకపోతే వేసుకోండి ఈ వాటర్లోనే టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి కొంచెం ఉప్పుగా ఉంటే రైస్ కరెక్ట్గా పడుతుంది ఉప్పు కరెక్ట్గా మనం తినేటప్పుడు సరిపోద్ది అంటే ఈ వాటర్ కొంచెం ఉప్పుగా ఉండాలి అలాగైతేనే రైస్ బాగా వస్తుంది
కొంచెం ఇది మాత్రం వాటర్ మాత్రం కొంచెం ఉప్పగా ఉన్నట్టు చూసుకోండి, అన్నం తిన్నప్పుడు సరిపోద్ది, పులావ్ తిన్నప్పుడు. సరే ఇది కొంచెం బాయిల్ అంటే వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచి తర్వాత కుక్కర్ మూత పెట్టుకుందాం. చూడండి రైసు బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్రెషర్ వస్తుంది కదా, ఇలా ప్రెషర్ వచ్చినప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. ఒక్క విజిల్ పెట్టుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి విజిల్ పోయింది. ఇప్పుడు మనం కుక్కర్ తీసేద్దాం మూత. చూడండి కొబ్బరి పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూడండి మీ ఆప్షనల్. ఒకవేళ నిమ్మకాయ పిండుకోవాలంటే పిండుకోండి. నిమ్మకాయ పిండుకుంటే కొబ్బరి ఫ్లేవర్ తెలియదు, కానీ బాగుంటుంది ఆనియన్ నిమ్మకాయ. చాలా 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 బాగుందండి. కోకోనట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇవి వెజిటేబుల్స్ అవి చాలా బాగుంది కొబ్బరి పలావ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.